ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను మన భారత జట్టు గెలిచింది. అయితే ఈ టోర్నమెంట్ ఆసాంతం విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఫైనల్ మ్యాచ్‌లో తప్ప అన్నిట్లోనూ కూడా అద్దరగొట్టేటట్టే ఉంది. అయితే అందరూ కూడా అంటే చాలామంది జనాలు కానీ, క్రికెట్ వర్గాలు గానీ, అభిమానులు కానీ వన్‌డే ఫార్మాట్‌కి రోహిత్ కానీ, కోహ్లీ కానీ లేదా ఇద్దరూ కానీ రిటైర్మెంట్ ప్రకటించేస్తారేమో. ఎందుకంటే అంతకు మునుపు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇద్దరు కూడా జస్ట్ 1 మినిట్ తేడాతో వాళ్ళు రిటైర్మెంట్‌ని ప్రకటించారు. మరి ఈసారి కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వెంటనే రిటైర్మెంట్ ప్రకటించేస్తారేమో అని అనుకున్నారు. కానీ పూర్తిగా దానికి భిన్నంగా వాళ్ళిద్దరూ కూడా ఇంకా చాలా నాళ్ళు అంటే దాదాపుగా 2027 వన్‌డే ప్రపంచ కప్ వరకు ఉంటారు అన్న విషయాన్ని క్రికెట్ వర్గాలు, బీసీసీఐకి సంబంధించిన ఒక అధికారి చెప్పకనే చెప్పారు. కానీ ఈలోపు టెస్ట్ ఫార్మాట్‌కి వీడ్కోలు పలికే దిశగా విరాట్ కోహ్లీ సంచలనమైన కామెంట్స్ చేశాడు. గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో కోహ్లీతో పాటు టీమిండియా స్టార్ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 5 టెస్టుల్లో కోహ్లీ 23 సగటుతో 190 పరుగులే చేశాడు. ఇందులో ఒక శతకం ఉంది కానీ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ 3 మ్యాచ్‌ల్లో 31 పరుగులే చేశాడు. ఈ ఇద్దరి వైఫల్యం కారణంగా సిరీస్ టీమిండియా ఓటమి పాలైపోయిందన్న విమర్శలు చాలానే వచ్చాయి. తాజాగా ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సదస్సులో పాల్గొన్న విరాట్ కోహ్లీ ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం గురించి ప్రస్తావించగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, నేను మరొకసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళకపోవచ్చు, కానీ గత ప్రదర్శనలోని నా పర్యటనలోని నా ప్రదర్శన సంతృప్తికరంగా ఉంది అంటూ తేల్చి చెప్పాడు. అయితే టీమిండియా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళనుంది. అయితే అది టెస్ట్ సిరీస్ కోసం కాదు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం వెళ్ళనుంది. టీ20లకి ఎటు కోహ్లీ వెళ్ళడు కానీ 3 వన్డేలకైతే ఖచ్చితంగా కోహ్లీ వెళ్ళాలి. అయితే ఇక టెస్ట్ సిరీస్ విషయంలోకి వచ్చినట్టయితే 2026 జనవరిలో మళ్ళీ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. ఈ మధ్యలో అయితే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ కానీ టెస్ట్ మ్యాచ్లు కానీ ఆస్ట్రేలియాతో లేదు. మరి ఈ రిటైర్మెంట్ ప్రకటన అనేది ఎప్పుడు చేస్తాడో తెలీదు. ఎందుకనంటే మరి ఇంకొకసారి ఆస్ట్రేలియాతో మ్యాచెస్ ఆడకపోవచ్చు అంటే తన ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదు. మరొక వైపు రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం చేస్తారు అని అక్కడున్న కొంతమంది మీడియా మిత్రులు ప్రశ్నించగా ఏం చేయాలో నాకు తెలియటం లేదు. వాస్తవానికి రిటైర్మెంట్ తర్వాత నేను ఏం చేయాలనే విషయంపై క్లారిటీ లేదు. ఇటీవల ఈ ప్రశ్నను నా సహచర ఆటగాడిని కూడా అడిగాను. అతను కూడా నాకు తెలియదనే బదులిచ్చాడు. కాకపోతే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, అందుకే బహుశా ట్రావెలింగ్ బాగా చేస్తానేమో అంటూ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తుంటే విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ని త్వరలో ప్రకటిస్తాడేమో అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. కాకపోతే అభిమానులకి ఇంకా కోహ్లీ, రోహిత్ ఇద్దరు కూడా అటు అటు వన్డేల్లోనూ ఇటు టెస్ట్లోనూ కొంతవరకు కొనసాగాలన్న ఆశతోనే ఉన్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.